న్యూస్ చూస్తున్నాం. విజయవాడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర బుడమేరు కాలువకు గండి పడింది. బుడమేరు కాలువకు గండి పట్టడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఇళ్లలోకి వరద నీరు చేరే అవకాశం ఉండటంతో రైల్వే బ్రిడ్జ్ పరిసర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. మైక్స్ లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండమని. బుడమేరు కాలువకు గండి పడింది. బుడమేరు కాలువకు గండి పట్టడంతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి ఇళ్లలోకి వరద నీరు చేరే అవకాశం ఉండడంతో రైల్వే బ్రిడ్జ్ పరిసర ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏలూరు కాలువ ఆనుకుని ఇల్లు కట్టుకున్న వారిని ఖాళీ చేస్తున్నారు పోలీసులు. లోపలికి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ వినండి. బొడమేరు కాలువకి రైల్వే బ్రిడ్జ్ దగ్గర గండి పడింది. బొడమేరు కాలువలో ఉన్న నీళ్లంతా కూడా ఇటు పక్కన ఉన్న ఏలూరు కాలువలోకి వస్తున్నందున ఏలూరు కాలువలో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరి ఇళ్లలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కనుక త్వరగా మీరు ఇల్లు ఖాళీ చేసి మీ ఇళ్లలో ఉన్న పిల్లల్ని పెద్దలు తీసుకొని రోడ్ల మీదకి రండి. మీకు శారదా కాలేజీలో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాము. మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అది అధికారుల అనౌన్స్మెంట్. విజయవాడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర బుడమేరు కాలువకు గండి పట్టడంతో అలర్ట్ అయ్యారు అధికారులు. వెంటనే వరద నీరు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉండడంతో రైల్వే బ్రిడ్జ్ పరిసర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఏలూరు కాలువకు ఆనుకుని ఇళ్లు కట్టుకున్న వారిని వెంటనే ఖాళీ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా శారదా కాలేజ్లో పునరావాసం ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. లోపలికి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ వినండి. బొడమేరు కాలువకి రైల్వే బ్రిడ్జ్ దగ్గర గండి పడింది. బొడమేరు కాలువలో ఉన్న నీళ్లంతా కూడా ఇటు పక్కన ఉన్న ఏలూరు కాలువలోకి వస్తున్నందున ఏలూరు కాలువలో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరి ఇళ్లలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కనుక త్వరగా మీరు ఇల్లు ఖాళీ చేసి మీ ఇళ్లలో ఉన్న పిల్లల్ని పెద్దలు తీసుకొని రోడ్ల మీదకి రండి. మీకు శారదా కాలేజీలో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాము. మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా ఏలూరు